హాయ్! వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ మనోజ్. 'కొండా సురేఖ' చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. సో, ప్రతి ఒక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి గాని, లేకపోతే ఇటు మూవీ పెద్దలు గాని చాలామంది రియాక్ట్ అవుతున్నారు. సో, ఇది తప్పు. ఎందుకంటే ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేసుకోవచ్చు గానీ, దీంట్లో సినిమా వాళ్ళు ఎందుకు అనవసరంగా దిగొస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు గాని, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రెస్పాన్స్ వినిపిస్తున్నారు. సో, ఇలాంటి క్రమంలో ఇప్పుడు 'నాగార్జున' ఏ ఏ ఏ ఏది ఏమైనా సరే కోర్టుకి ఈడుస్తానంటున్నారు. సో, ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు మనతో. సో, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. అంటే ఇప్పుడు ఆరోపణలు చేయొచ్చు. అవి నిరాధారమైన కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి ఉంటాయి. కొన్ని కొన్ని తీసుకోలేనివి ఉంటాయి. కానీ ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? గత 2 రోజుల నుంచి కంటిన్యూగా కొండా సురేఖ గారు ఏదైతే ఆరోపణలు బేస్‌లెస్ ఎలిగేషన్స్ ఒక మహిళ పైన అంటే ఒక మహిళగా ఉండి రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఒక మినిస్టర్‌గా రాష్ట్ర మంత్రి పదవిలో ఉండి ఆమె ఒక ఆడపిల్ల మీద వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టి మాట్లాడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే వారు దానికంటే ముందు నా ఆడబిడ్డ అయిన నా మీద అనుచితంగా చాలామంది పోస్టులు పెడుతున్నారని చెప్పి చాలా ఆవేదన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. సో, ఆమె మాట్లాడుతూ ఇంకో ఆడబిడ్డని రోడ్ మీదకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అంటే అసలు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు యాక్చువల్‌గా. పొలిటికల్‌కి సంబంధం లేని అవును. వ్యక్తులని బేసిక్‌గా కేటీఆర్ వాళ్ళు గారికి కొంచెం పొలిటికల్ యాక్టివిటీస్ కూడా చాలా దూరంగా ఉంటది అక్కినేని ఫ్యామిలీ. కంప్లీట్‌గా అంటే వాళ్ళకి సంబంధం లేదు. అయినా గూడా తీసుకొనొచ్చి ఒక ఇష్యూని కంప్లీట్‌గా స్టేట్ వైడ్‌గా డిస్కస్ చేసే విధంగా అసలుకే ఇప్పుడు నవరాత్రుల టైం బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకునే అవును. టైంలో ఇప్పుడు మహిళలు బతుకమ్మ గురించి కంటే ఈ విషయానికే ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఓవరాల్ 2 డేస్ ఇదేమన్నా నుంచి. ఒక రకంగా హైడ్రాని పక్కదో పట్టించాము ఖచ్చితంగా అనుకోవచ్చా? హైడ్రాని అంటే సైడ్ లైన్ చేయడానికే ఇవన్నీ టాక్టిక్స్ చేస్తున్నారనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఆహ్, కేటీఆర్ గారు ఈ 2, 3 రోజులు గత వారం రోజుల నుంచి అయినా కూడా కొండా సురేఖ గారి పేరు ఎక్కడ తీయలేదు. ఎవరో రాండమ్ పర్సన్ తన మీద ఇష్టం లేని అంటే తన మీద ఏం అభిప్రాయం ఉందో అది ఏదో ట్విట్టర్ వేదికగా ఏదో పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి కేటీఆర్ గారికి లింక్ చేసి కేటీఆర్ గారు మాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సరే ఓకే. అక్కడి వరకైతే ఓకే. మరి దాంట్లో అక్కినేని గారి ఫ్యామిలీ ఎందుకొచ్చింది? చైతన్య, సమంత డివోర్స్ ఎందుకొచ్చింది? అంటే ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఇట్లాంటివి ఒకటి తీసుకొనొస్తే కంప్లీట్ ఇప్పుడు చూడండి 2 డేస్ నుంచి హైడ్రా అనేది కంప్లీట్‌గా పక్కకు పోయింది. ఇప్పుడు ఎవ్వరు హైడ్రా గురించి కూల్చడం కూడా మాట్లాడట్లేదు. ఆపుతారేమో ఈ వీక్ సాటర్‌డే, సండే కూల్చరేమో. సో, కంప్లీట్‌గా హైడ్రా అనేది ఇదైంది. కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు గూడా పట్టించుకోకుండా ఆదివారం లేదు, హాలిడే లేదు, ఇష్టం వచ్చినట్టు హైడ్రా గూడా వివరిస్తుంది. సో, దానికి సంఘీభావం తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ విక్టిమ్స్‌ని కలవడానికి వెళ్తే గూడా వాళ్ళని ఎట్లా ఆపాలా? బీఆర్ఎస్ పార్టీ నాయకులని కానివ్వండి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానివ్వండి, వాళ్ళని ఎట్లా వాళ్ళ దగ్గరికి పోకుండా ఆపాలన్న ఉద్దేశ్యంతోటే ఈ ఇదొక డ్రామా తీసుకొచ్చిండ్రు. అసలు ఆమె అంతగనం ఫీలయింది. ఒక బీసీ మహిళ నేను. నా మీద ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని. కానీ అంతగనం అంటే ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆమె పదవిలో ఉన్నారు. లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరైతే పోస్ట్ పెట్టిండ్రో వాళ్ళని ఐడెంటిఫై చేసి లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం అసలు లేనే లేదు. కానీ దీన్ని మేము ఆవిడకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పాలి. అండ్ నిన్న కూడా ఆమె మొన్న చేసిన వ్యాఖ్యలు నిన్న కొండ మార్నింగ్ సురేఖ ఆవిడ మాట్లాడారు. డౌట్ వ్యక్తం చేస్తుంది. డౌట్ కాదు ఆమె క్లియర్‌గా చెప్తుంది గదా! ఆమేమో అసలు వాళ్ళెందుకు విడిపోయారో నాకు తెలీదు. అందుకే అన్న కలిపాను వాళ్ళని. విడిపోయేది ముందు పక్కకు పెట్టండి. దానికంటే ముందు వారేం జెప్పారు? 'నాగార్జున గారు ఇట్లా, ఇట్లా ఎన్ కన్వెన్షన్‌ని కూలగొట్టొద్దని' జెప్పేసి ఇట్లా జెప్పారు. అదేదో ఈమె పక్క నుండి విని వాళ్ళ కాన్వర్జేషన్ అంతా ఈమె చెప్తుంది అన్నట్టు ఆమె క్లియర్‌గా ఫస్ట్ మీడియా ముఖంగా చెప్పేటప్పుడు అది క్లియర్‌గా చెప్పారు. అండ్ నిన్న ఏం జెప్తున్నారు ఆమె, నిన్న మళ్ళీ గూడా మీడియాతోని మార్నింగ్ మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను సమంతని హర్ట్ జేయాలి అనుకోలేదు. బట్ అట్లొచ్చింది. నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని ఆమె ఎటువంటి రిగ్రెట్ లేకుండా గూడా ఆమె మాట్లాడుతుంది. జస్ట్ మాటలు వెనక్కి తీసుకున్నాను ఓన్లీ సమంత గారి గురించి అన్నారు. కానీ నేను కేటీఆర్ గారి గురించి అన్నది కరెక్టే. అది నిజమే అని జెప్పి మాట్లాడుతుర్రు. ఏం వెనక్కి తీసుకొని ఏది కరెక్ట్ మాట్లాడుతున్నారు? ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ నేను ఐ మీన్ కరెక్టే మాట్లాడితే నాకు ఇండస్ట్రీ నుంచి సోర్స్ నుంచి వచ్చింది. సో, నేను తప్పు అంటే ఇది నిరంతరం కంటిన్యూ చేస్తూనే ఉంటే నేను ఇట్లనే మాట్లాడతా. వాళ్ళు డైవోర్స్ ఎందుకయినారనేది చెప్పాలంటే ఎందుకు జెప్పాలి? ఈమెకేం అవసరం? ఆయన వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి పబ్లిక్‌లో డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రానికి ఉపయోగపడే విషయం అయితే కానీ కాదిది. చాలా మంది విశ్లేషణలు గతంలో వచ్చాయి. కేటీఆర్‌కి నిజంగానే ఒక కొంతమంది హీరోయిన్‌లతో, సెలెక్టెడ్ పీపుల్‌తో ఎఫైర్ ఉంది. ఆ మాట వాస్తవమే. కొన్ని ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినాయి అని చెప్పి చాలా సార్లు చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రచారం చేశారు. ఇంకా చాలామంది
కొంతమంది అనలిస్టులు కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే దీనిపై ఏమంటారు మీరు? అంటే అవి అన్ని బేస్‌లెస్ ఎలిగేషన్స్ అండి. ఎవరు చేసినా గూడా ఇన్ కేస్ ఉంది అనంటే కేటీఆర్ గారే స్వయంగా చెప్పిర్రు. ప్రూఫ్స్ ముందు పెట్టండి. ఏవన్నా ఆరోపణలు చేసే ముందు దానికి ఆధారాలైతే ఉండాలి కదా! ఆ ఆధారాలు ముందు పెట్టి మాట్లాడండి. ఆయన లైవ్ టెస్ట్‌కి గూడా రెడీగున్నా అని జెప్పి ఛాలెంజ్ జేయడం జరిగింది. అధికారంలో ఉన్నారు గదా! సరే మొన్నటిదాకా వాళ్ళు అధికారంలో లేరు. మాట్లాడిన్రు అనంటే సరే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడిన్రు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళకి పవర్ ఉంది. వాళ్ళు చూసుకోవచ్చు గదా! ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కమిటీ వేసి దాని గురించి డిస్కషన్. ఇప్పటిదాకా ఏదైనా ప్రూవ్ చేయగలిగినారా? ఏం లేదు. డ్రగ్స్ విషయం గురించి మాట్లాడారు. అంటే ఈ 9 నెలలు, 10 నెలల కాలంలో నుంచి చూస్తే కంప్లీట్‌గా డైవర్ట్ జేయడానికి. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వము 6 గ్యారంటీలు మహిళలను పేరు చెప్పుకొని ఈరోజు పవర్‌లోకొచ్చింది. ఇప్పుడు దాకా గూడా ఎటువంటి గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయలేదు ఫుల్ ఫ్లెడ్జ్‌గా. అండ్ ప్రజలు వాళ్ళని ఎప్పుడైతే అడుగుతున్నారో అప్పుడు ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేసుకుంటా మొత్తం డేస్ అన్నిటిని గూడా ఐ మీన్ అట్లా టైమ్ పాస్ జేస్తున్నారు. సో, ఇప్పుడు గూడా హైడ్రా గురించి మాట్లాడుతుంటే ఈ టాపిక్. స్టార్టింగ్‌లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్‌మెంట్ చేయాలంటే రాష్ట్రం అంతా అప్పుల పాలైందన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తీసినారు. తర్వాత డ్రగ్స్ అని జెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ అని జెప్పేసి, మళ్ళీ ఫార్మ్ హౌస్ అని జెప్పేసి ఇట్లా ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అనేది జేస్తున్నారు. రాష్ట్రం అంతటా గూడా ఇప్పుడు డెవలప్‌మెంట్ మీద ఎవరు మాట్లాడట్లేదు. 6 గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో, ఇప్పుడు ఇది మన దసరా టైమ్. గత ప్రభుత్వంలో 6 సంవత్సరాల కాలంలో నుంచి మనం మహిళలకి సంతోషంగా బతుకమ్మ జరుపుకోవడానికి వాళ్ళ బతుకమ్మ చీరలనేటివి మనం ఇస్తాం. సో, వీళ్ళేం జెప్పినారు, బతుకమ్మ చీరలు మేమివ్వము, డబ్బులిస్తాము అనన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ డిస్కషనే అంటే ఈ డిస్కషన్ కాకపోయుంటే ఆ ఇష్యూ ఒకటి హైలైట్ అయ్యేది. అంటే అందరూ మాట్లాడేవాళ్ళు, ప్రజలందరూ అడిగేవాళ్ళు. ఇప్పుడు అదన్నిటిని గూడా సైడ్ లైన్ జేసేసి కేవలం ఇదొక్కటే మొత్తం రాష్ట్రం అంతటా నడుస్తుంది. అసలు ఈ ఇష్యూ తోటి ప్రజలకేమైనా ఉపయోగపడే విషయమా ఇది అసలు? అంటే వారికి అవసరం లేదు. బతుకమ్మ చీరలు అన్నారు కాబట్టి చెప్తున్నా. గతంలో కేసీఆర్ ఇచ్చినవి నాణ్యత లేవు. అవన్నీ చాలా అవి బతుకమ్మ చీరలంటే సిరిసిల్లలోనో, కరీంనగర్‌లో తయారు చేసినవి కాదు. అవి బాంబే నుంచి తెప్పించారు. అసలు అలాంటి చీరలు మీరెందుకు కట్టుకోవాలి ముతక చీరలు? డబ్బులు ఇస్తాం దానికనేది ఇటు కాంగ్రెస్ వాదన. సిరిసిల్లాకి వెళ్ళి ఆ చేనేత కార్మికులను అడిగితే మీకు క్లియర్‌గా తెలుస్తది. సరే మీరన్న ఒక మాట అది బయట వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చిందంటే ఫస్ట్ ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది క్లారిటీ లేక అప్పటికప్పుడు ఇంట్రొడ్యూస్ అంటే ఇవ్వాలి గదా! మనం ఇస్తామని చెప్పినప్పుడు అప్పుడు కొన్ని శారీస్ తీసుకురావడం జరిగింది. అప్పుడు మా వాళ్ళు గూడా చెప్పిర్రు. కానీ ఆ తర్వాత నుంచి చేనేత కార్మికులకి ఉపాధి కల్పియాలనే ఉద్దేశంతోటి సిరిసిల్ల ప్రాంతంలో ఎంతమందైతే చేనేత కార్మికులు వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ చీరలు వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళు నేసిన చీరలే మనం ఒక 5 ఇయర్స్ నుంచి మహిళలందరికీ అందిస్తున్నాం. ఇప్పుడు అప్పుడు లాస్ట్ ఇయర్ మనకి ఎలక్షన్ కోడ్ అదంతా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు. అండ్ కాంగ్రెస్ నాయకులు గూడా చేనేత కార్మికులను మేము ఐ మీన్ అండగా ఉంటామని అంటున్నారు గానీ, ఈ 9 మంత్స్, 10 మంత్స్‌లో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. వాళ్ళు గూడా అది చేయలేక వేరే వేరే ఉద్యోగాలు అంటే వేరే వేరే చిన్న చిన్న బిజినెస్‌లు గూడా పెట్టుకుంటే దాని మీద గూడా కాంగ్రెస్ నాయకులు చాలా చెండాలంగా కామెంట్ జేయడం జరిగింది. సో, ఇన్ని జరుగుతున్నాయి. ఎక్కడ గూడా రాహిత్యంగా వాళ్ళు వివరిస్తలేరు. కంప్లీట్‌గా అడ్మినిస్ట్రేషన్‌ని సరే ప్రభుత్వాలు గత స్పాయిల్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా కేసీఆర్ 10 ఏళ్లలో ఉన్నారు. ఆయన పట్టించుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అక్కడికి సిరిసిల్ల ఉంది కేటీఆర్ కదా! మరి చేయాలి కదా! వాళ్ళకి ఎంతో కొంత. చేశారు గదండీ. ఎక్కడ చేయలేదన్న ఇప్పుడు మీరు ప్రూఫ్ ఆత్మహత్యలు అవుతుందని మీరే అంటున్నారు. ఇప్పుడు అంటున్నా నేను అనేది. ఇప్పుడు. అంటే ఇప్పుడంటే గత ఇప్పుడు ప్రభుత్వం చేసిన పాపమే కదా! ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఏడాది నుంచి నేను మాట్లాడుతున్నా. తెలంగాణకి అప్పు ఉందంటే హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? గత 10 ఏళ్లలో జరిగిన అప్పు అంటారు. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఏమన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడింది. కాంగ్రెస్ గవర్నమెంటే ఇన్నేళ్లు పరిపాలించింది. వాళ్ళు చేసిన అప్పే నేనుందంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తారు కదా! గత గత ప్రభుత్వం మీద తోసడమే కదా! గత ప్రభుత్వం అంటే నేను కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నా. అప్పుడు వాస్తవం. అప్పుడు మనకి ఉమ్మడి స్టేట్ ఉండే. అంటే కలిసి ఉండే. తర్వాత తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత స్టేట్‌ని డెవలప్ చేయడానికి ఏం చేయాలి? ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని ఎంతైతే అప్పు చేసిర్రో దానికంటే డబుల్ ఆయన డెవలప్‌మెంట్ చేసిండ్రు. చేసిన తర్వాత దాన్ని అంటే చేసుకుంటా పోతున్నారు. ఒకటేసారి ఏదైతే కాదు. సరే అప్పు ఉంది మేము కాదనట్లేదు. కానీ దాన్ని తీర్చాలా? డెవలప్‌మెంట్ ఎట్లా చేయాలా? స్కీమ్స్ ప్రజలకు ఎట్లా అందించాలా? అనేది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్‌లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు 10 మంత్స్ నుంచి ఏం నడుస్తుంది? మరి అపోజిషన్‌లో వాళ్ళ నాయకులు ఉన్నారు గదా! వాళ్ళు చెప్పలేదా? సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇదన్నీ అప్పులున్నాయి నాయనా నువ్వు ఇవన్నీ హామీలు ఇయ్యకు. మళ్ళా మనకి ఇబ్బంది అయితదని ఎలక్షన్ మేనిఫెస్టోలో అవన్నీ ఎందుకు పెట్టిర్రు? వాళ్ళకి తెలవక పెట్టినారా?
అంటే ఆయన కూడా ఏమన్నాడు, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాను అన్నాడు. చూస్తే ఇక్కడ ఏం లేదు అనండి. ఉన్నాయి, చేయాలనుకుంటే చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ చేసే ఐ మీన్ సత్తా ఉంటే చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అప్పుని బేస్ చేసుకొని మేము కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇన్ని డెవలప్‌మెంట్ చేసుకుంటా వర్క్ చేస్తున్నారు. నడుస్తూ ఉంటది ప్రాసెస్ అనేది. మీరు ఇన్‌కమ్ వస్తూ ఉంటది. మళ్ళీ దానికి కావాల్సిన నిధులు ఎట్లయితే తీసుకోవాలో అది కూడా తీసుకుంటారు, కడుతూ ఉంటారు. ఇది ఐ మీన్ రెగ్యులర్ ప్రాసెస్. ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే జరుగుతది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు, మీరు వేరే రాష్ట్రాలలో చూసుకుంటే ఆ ప్రభుత్వాలు గూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇట్లా అంటే వాళ్ళ దగ్గర ఉన్న నిధులే పెట్టరు. అవసరం పడితే అప్పు తీసుకుంటారు. మళ్ళీ దాన్ని రీపే చేసే ప్రొసీజర్ గూడా ఉంటది. సో, వీళ్ళకి చాతగాక ఉత్తగానే కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫెయిల్ అయిందంటే మీరేం చెప్తారు? 100% ఫెయిల్ అయిందండి. 100% ఫెయిల్ అయింది. యాస్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్‌గా మేము ప్రజల్లో ఉన్నాము. 9 మంత్స్ నుంచి గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన వర్కులు గూడా ఇప్పుడు గూడా జరగట్లే. అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులున్నప్పుడు, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు నిధులుండయి? అప్పుడు శాంక్షన్ అయినియి. టెండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. టెండర్ ఐ మీన్ కాంట్రాక్టర్స్‌కి ఇచ్చితే వర్క్ కావాలి. అవన్నీ క్యాన్సిల్ చేసేసి ఇప్పుడేం జరుగుతుందంటే, అప్పుడు మేమేవైతే వర్క్స్ ఎలక్షన్స్ ముందు పెట్టామో శాంక్షన్ అయినాయి. కోడ్ వల్ల మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. అది వర్క్ ప్రోగ్రెస్ కాలేదు. ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకున్నాం. ప్రభుత్వం మారింది. వాళ్ళేం చేసిర్రు, క్యాన్సిల్ చేసేసి మళ్ళీ మేమే మా ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళీ నిధులు లేవు గదా! మరి ఆ ప్రభుత్వంలో నిధులు ఎట్లొచ్చినాయి? అంటే అసలేం వర్క్ జరగట్లే. ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. గురుకులాలలో వెళ్లి చూస్తే పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. పిల్లలు రోడ్ల మీదకొచ్చి ధర్నా చేసే పరిస్థితొచ్చింది. అండ్ రేవంత్ రెడ్డి ప్రతి పబ్లిక్ మీటింగ్‌లో చెప్పే మాట ఏంటంటే, నాకసలు గత గవర్నమెంట్ నాకు డబ్బులేమి ఇవ్వలేదు. మొత్తం అప్పులే ఇచ్చింది. మరి 1,50,00,00,000 మూసీ రివర్ ఫ్రంట్ దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైడ్రా కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు. సో, దీంతో అంత ముందుకెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఈ అస్త్రం ఎందుకు కనిపించట్లేదు అసల? ఇప్పుడు మేము క్వెషన్ చేస్తున్నాం గదండీ! మేము మా క్వెషన్ గూడా అంతే. ఇప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచొస్తున్నాయి? హైదరాబాద్ నగరాన్ని గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ జేషిండ్రో అంటే చెప్పారో, అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానంటూ మరి మూసీ అనేది ఎందుకు మేజర్‌గా అయిపోయింది వాళ్ళకి? వాళ్ళ ఎజెండాలో లేని సబ్జెక్ట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసీ గురించి ఎక్కడా చెప్పలేదు. ఇంకా చెప్పారేంటనంటే, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని మేము పట్టాలిచ్చి ఇంకా మంచిగా చేస్తామని చెప్పారు గానీ, అక్కడున్న ఇల్లులు మేము కూలగొట్టేస్తాం, మూసీని నేను ప్రక్షాళన చేస్తా అని ఎక్కడ కూడా ఎలక్షన్‌లో చెప్పలే. ఆయన చెప్పింది 6 గ్యారంటీలు మహిళలని ఉద్దేశించే మాట్లాడిండు తప్ప, ఇంకా రైతుల గురించి మాట్లాడింది తప్ప, అంతకు మించి ఆయన మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏందనంటే, గత 2 నెలల నుంచి సర్వేలు జరగడం, అన్యాయంగా ఎన్నో సంవత్సరాల నుంచి రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్న వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని పరిస్థితి. డబుల్ బెడ్‌రూమ్ అన్నారండి. డబుల్ బెడ్‌రూమ్ యాక్చువల్‌గా కేసీఆర్ గారి కాన్సెప్ట్ అసలు ఏమీ లేని వాళ్ళకి ఆ ఇల్లు ఇవ్వాలి అనేది. కానీ వీళ్ళు అక్కడ పోయి అడ్జస్ట్ అయ్యే ఫ్యామిలీస్ కాదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక G+1 G+2 ఐ మీన్ సంపాదించుకొని ఆ పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు అక్కడికెళ్ళి అసలు అంటే ఆ ఫ్యామిలీలో అక్కడ డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండాలంటే కష్టం. అంటే 2,00,00,000, 3,00,00,000 ప్రాపర్టీని వాళ్ళు వదులుకొని ఆ డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండాలంటే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ చాలామంది ప్రజలేంటనంటే సరే వాళ్ళ వాళ్ళ తప్పైతే కాదది. అది రీసెంట్‌గా 10 సంవత్సరాలలో ఇన్ని ఇల్లులొచ్చినాయి గావవి. మేబీ కొన్నొచ్చి ఉండొచ్చేమో. కానీ 60 ఏళ్ల పైగా ఎవరుండే? కాంగ్రెస్ ప్రభుత్వమే మీరుండొచ్చు అని జెప్పేసి అక్కడ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు వాళ్ళొచ్చి అన్యాయంగా మీరు కబ్జా చేసిండ్రంటే ఎంతవరకు పబ్లిక్ యాక్సెప్ట్ జేస్తారు? సరే అన్యాయంగా జేసిర్రు. మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు గదా! టాక్సులు కట్టిర్రు గదా! రోడ్లేసిర్రు గదా! అవెందుకేసిర్రు? ఏసేది లేకుండే. మరి ఆ టాక్స్ అమౌంట్ అంతా వీళ్ళకిచ్చి నువ్వు కట్టిన వాటర్ బిల్లు గానీ, కరెంటు బిల్లు గానీ, టాక్స్ ఇవన్నీ మీకిస్తాము. మీ వాల్యూస్ ఎంతైతే ప్రాపర్టీ ఉందో ఆ వాల్యూ మీకిస్తామని జెప్తే వాళ్ళు సంతోషంగా బయటికొచ్చేవాళ్ళేం. కానీ అన్యాయంగా వాళ్ళకి టైం ఇయ్యకుండా, నోటీస్ ఇయ్యకుండా రాత్రికి రాత్రి హాలిడేస్ టైంలో జేసీబీని తీసుకొనొచ్చి వాళ్ళ సామాన్లు గూడా తీసుకొని పరిస్థితిలో వాళ్ళని ఉంచి కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదేంటంటే, గతంలో కేసీఆర్ కూడా చాలా చాలా మాట్లాడాడు. 10,000, 15,000, 20,000 ఇళ్ళున్నాయి. అక్రమంగా కట్టిన ఇళ్ళున్నాయి. వాటి వల్లే అంతా మొత్తం క్లమ్జీ అయిపోతుంది హైదరాబాదు. నీళ్ళు ఎటు పోవట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ వీళ్ళు గుర్తు చేసే మాట ఏంటంటే,
ఆయన చెప్పాడు బానే ఉంది. మేము ఒక స్టెప్ తీసుకున్నాం ఇనిషియేషన్. దీనికి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసి ఇప్పుడు వ్యతిరేకిస్తారా అని మాట్లాడుతున్నారు నేను. మీరు కేటీఆర్ గారిది ఒక వీడియో చూడండండి. ఆయన అప్పుడు ఏం చేసిండ్రంటే అట్లాంటి ఎవరైతే కట్టుకున్న వాళ్ళు ఉన్నారో అన్యాయంగా వాళ్ళని కూడా ఇట్లా చేయాలనే ఇంటెన్షన్ అయితే ఆయనకు లేదు. ఆయన కూడా అన్నారు డబుల్ బెడ్‌రూమ్ కొంతమందికి మేము అలాట్ చేస్తాము. ఆ మూసీ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి అని. అట్లా ఎక్కువ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి ఒకటి టీడీఆర్ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అది వాళ్ళకిచ్చి ఆ సర్టిఫికేట్ తోటి వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ ఎంతుందో ఆ డబుల్ అమౌంట్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ అమ్మి వాళ్ళు తీసుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్‌కి నష్టం ఉండదు. ఆ ప్రాపర్టీ మనం ఎక్కువ చేస్తాం కదా! ప్రాపర్టీ తీసుకుంటాం కదా! వాళ్ళకి కూడా నష్టం ఉండదు. ఇట్లా ఆయన ఐ మీన్ ప్రాపర్ ప్లానింగ్‌తోని ఆయన ఎళ్ళడంకి సిద్ధంగా ఉండే. కానీ వీళ్ళలాగా అన్యాయంగా రాత్రికి రాత్రికొచ్చి జేసీపీలు పెట్టి కూలగొట్టేసి వాళ్ళ సామాన్లు కూడా తీసుకోకుండా టైం ఇచ్చే పరిస్థితి అయితే ఆయన అనుకోలేదు. 100% ఒకవేళ ఆయన మూసి డెవలప్‌మెంట్ చేయాలనుకుంటే ఇట్లాంటి చర్యలు మాత్రం తీసుకోరు. డెఫినిట్‌గా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పి కావాలంటే వాళ్ళ ప్రాపర్టీ వాల్యూకి ఇంత ఇస్తారు. ఎందుకంటే రోడ్ డెవలప్‌మెంట్ మనము రోడ్ వైండింగ్స్ చేస్తాం. ఇప్పుడు మా ఏరియాస్‌లో. అట్లా అని చెప్పేసి గుంజేసుకోలే కదా! మీరు రోడ్‌కొచ్చి ఎక్స్‌టెండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గుంజుకోలే కదా! వాళ్ళకి అమౌంట్ ఇచ్చినాం. అట్లాంటివి చర్యలు తీసుకొని అట్లాంటి యాక్షన్ ప్లాన్‌లోనే వెళ్తాడు తప్ప అన్యాయంగా ప్రజల్ని అంటే రోడ్ పాలే చేసే పరిస్థితి మాత్రం గానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు చేయదు. అట్లా ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అదే ఆలోచన ఉంటే నాది కూడా అదే ఆలోచన కదా! అందుకే నేనెందుకు పోవాలా నేను కూడా అనుకున్నా కదా! అని ఆయన కూడా కామ్ అయిపోతుండేనేమో గానీ 100% బీఆర్ఎస్ పార్టీకి ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం గాని ఎప్పుడు చెయ్యరు. మీ కాన్షియస్‌లో ఏమన్నా డిమాలిషన్ జరిగాయా హైదరాబాద్? ఇప్పుడు దాకా లేదండి. అంటే మా సరౌండింగ్స్‌లో మూసి వచ్చే అంత ఈ ఐ మీన్ ఏరియా కాదు. నాలా ప్రాంతం ఉంది. జస్ట్ నాలా. ఆ సరౌండింగ్స్ కూడా అంత ఇబ్బందికరంగా గూడా ఏం లేవు. దాన్ని నాలాని సెట్ జేస్తే ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి అట్లా అంటే హైదరాబాద్ నగరం అంతటా గూడా అప్పట్లో నిజాం కాలంలో మొత్తం వాటర్ ఉన్న ఏరియానే. ఇప్పుడు మా జీహెచ్ఎంసీ ఉన్న ప్లేస్ గానియండి, సెక్రటేరియట్ గానియండి, ఇంకా చాలా ప్రాంతాలలో వాటర్ వచ్చింది. నిరంతరం అంటే జనరేషన్ టు జనరేషన్ అది మనం హైదరాబాద్‌ని డెవలప్ చేసుకుంటూ వచ్చినాం గానీ, ఇక మొత్తము నేను వాటర్ వచ్చిన ప్లేసెస్ అన్నీ నేను డెమాలిషన్ చేశానంటే ఇంకా హైదరాబాద్‌లో ఇల్లులుండయి. మళ్ళా మొత్తం వాటరే ఉంటది. అప్పటి కాలం తీసుకురావాలంటే మొత్తం వాటరే ఉంటది. సో, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు. చెయ్యాలి అనుకున్న ఆయన మూసీ డెవలప్‌మెంట్ అనేది ఓకే. కానీ దానికి ఒక యాక్షన్ ఇది ఏమి ఎమర్జెన్సీ గాదు. అక్కడ నిజంగా ప్రజలకు భరోసా కల్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ పక్షాలు అనేది 1,50,00,00,000తో స్టార్ట్ చేశారు. సరే పేద రాష్ట్రం అయినా సరే ఏదో మీరు ముందుకెళ్తున్నారు బానే ఉంది. కానీ అక్కడున్న మూసీ పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉందో ఎళ్లి రివర్ బిడ్ డిమాలిషన్ కొట్టడం కంటే ఫస్టు అక్కడ ఏదైతే దాన్ని కొంచెం నీట్‌గా చేసి ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక ఇది ప్రజలకు క్రియేట్ చేస్తే వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చే ఛాన్స్ ఉంటది. లేదు మీకు ఇక్కడ అదే నేననేది ఇది ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు. ఫస్ట్ కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏంటి? స్కీమ్స్ ఏంటి? నువ్వేవి చెప్పావు? ఫస్ట్ రాంగానే ఏం చెప్పినావు? పెన్షన్‌లు ఇంక్రీజ్ చేస్తా అన్నావు. తులం బంగారం ఇస్తా అన్నావు. మళ్ళీ మహిళలకి 2,500 ఇస్తా అని చెప్పినావు. ఫ్రీ స్కూటీస్ ఇస్తా అన్నావు. కానీ ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు కేవలం ఒక ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్‌తోని ఎవరికి ఉపయోగం ఉంది? రాష్ట్ర ఖజానాకి ఇబ్బందవుతుంది. ఇప్పుడున్న ఆడవాళ్ళందరూ ఏమంటున్నారు? డబ్బులిచ్చి మేము మర్యాదగా బస్ ఎక్కితే మాకు ఆ సీట్‌కి గౌరవం ఉంది. కానీ ఇప్పుడు మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. బసెస్ ఇంక్రీజ్ చేయట్లే. సో, ఇట్లాంటివి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని ప్రాపర్‌గా ఆలోచించకుండా బ్లైండ్‌గా ఎళ్ళిపోవాలా, చేసేసేయాలా నేనేదో ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే మూసీది గూడా ఏమంటారు ఫోర్త్ సిటీ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో అది బాగా డిస్కషన్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ దాని మీద ఫోకస్ చేసిరని హైడ్రా అనేది తీసుకొనొచ్చి దాని మీద నడిపిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడేసరికి ఇప్పుడు కేటీఆర్ గారు ఇష్యూ తీసుకొచ్చారు. అట్లా ఏదో ఒకటి డైవర్షన్ చేయడమే వీళ్ళ పనిగా పెట్టుకున్నారు. మీరు చూస్తే నిజంగా చెప్తున్నాను 9 మంత్స్ నుంచి 10 మంత్స్ ఇప్పుడు 9-10 మంత్స్ వరకు ఏం జరుగుతుందంటే డెవలప్‌మెంట్ జీరో. ఏం లేదు. అండ్ ప్రజలందరూ గూడా ఇప్పుడు ఐ మీన్ హెల్త్ ఇష్యూస్‌తోని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫీవర్స్ అని, డెంగ్యూ అని చెప్పి. దాని మీద ఎటువంటి రివ్యూ లేదు. మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే ఉన్నారు. ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి రివ్యూ లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే ఉన్నారు. దాని మీద ఎటువంటి రివ్యూ లేదు. సో, అన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కానీ చేసేది ఏందనంటే ఐ మీన్ మూసీ రివర్ డెవలప్‌మెంట్ అంటున్నారు. సో, దాంతోని ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుంది? ప్రజలకా? లేదంటే వాళ్ళకా? అది ఆలోచించుకోవాలి.
ఇప్పుడు దాంతోని ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు పండగ టైంలో ఇంట్లో సంతోషంగా అమ్మవారిని పూజ చేసుకొని బతుకమ్మలాడి ఇది చేసుకోవాలి. కానీ ఇల్లు లేక రోడ్డు మీద ఉన్నారు. సరే ఓకే. 10 మంత్స్‌ది వదిలేసేయండి. గత సంవత్సరాలవన్నీ వదిలేసేయండి. 9 మంత్స్ అయింది కదా! 10 మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చి. ఈయనది ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారని అయితే ఆయన మైండ్‌లో ఉంది కదా! మరి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆపేయడుండే. ఆ ఏరియాలలో టాక్సులు కలెక్ట్ చేయకుండా ఉండేడుండే. చెప్పేడుండే ఈ ఏరియాలలో మేము మూసీ ప్రాంతాలలో ఎవరి దగ్గర టాక్సులు కలెక్ట్ చేయం. మేము ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. అప్పటి నుంచైనా వాళ్ళకి ఐడియా ఉంటుండే కదా! ఇప్పుడు సడెన్‌గా పోయి రీసెంట్‌గా ఆ హైడ్రా ఇది అయ్యే వారం ముందే ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట. ప్లస్ వారం ముందే గోప్రవేశం చేసుకున్నారంట. వాళ్ళందరినీ అన్యాయంగా బయటికి తీసి వాళ్ళదేం తప్పు ఉంది? వాళ్ళకేం తెలుస్తది అక్కడ రివర్ బెడ్డా, వాటర్ ఉన్నాయా అని. ఆ కొన్న ప్రాపర్టీ అని ఎన్నో సంవత్సరాల కింద ఒక ప్రాపర్టీ కొడతారు. వాళ్ళు నిరంతరం అమ్ముతూ ఉంటారు కాబట్టి వీళ్ళకసలు ఐడియా ఉండదు. కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి గదా! ఏదైనా చేసుకోవడానికి. అంటే లైక్ బిల్డర్‌తోని మాట్లాడడము, ఆ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని డబ్బులు తీసుకోవడము. సంథింగ్ ఏదో ఒకటి చేస్తారు పాసిబిలిటీస్ ఉన్నవాళ్ళు. కానీ అన్యాయంగా ఇట్లా రోడ్ మీద పడేయడం, చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతుంటే, ప్రెగ్నెంట్ వుమెన్ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి అంటే దానికి వీళ్ళు సమర్థిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ నాయకులందరూ గూడా మేము మూసి ప్రక్షాళన చేస్తున్నాం, డెవలప్‌మెంట్ చేస్తున్నాం. దానికి బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు. అంటే మేము డెవలప్‌మెంట్‌ని అడ్డుకోవట్లే. అన్యాయంగా ప్రజల్ని రోడ్డు మీద పడేస్తున్నందుకు మేము అడ్డుకుంటున్నాం. వాళ్ళకి ఏదైనా న్యాయం చేయండి. చేస్తే మీరు చేసే పనిని మేము గూడా స్వాగతిస్తాం గదా! ఇప్పుడు మేమేం ఇవ్వము అని చెప్పట్లే. కానీ దాన్ని ప్రాపర్‌గా చేయండి. మేము గూడా చేసాం చాలా డెవలప్‌మెంట్. కానీ ఇట్లా రోడ్డు మీద ఎవరైనా ప్రజలొచ్చి మాట్లాడరా? కానీ కేసీఆర్ గారి ప్లస్ ఏంటంటే పేదవాళ్ళని టచ్ చేయలేదు, సినిమా వాళ్ళని టచ్ చేయలేదు. ఎవరిని టచ్ చేయలేదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని, పేదోళ్ళని ఎవరిని టచ్ చేయలే. వాళ్ళని అందరిని కన్విన్స్ చేసి పనులు చేశారు తప్ప, ఇట్లా అన్యాయంగా ప్రజలొచ్చి రోడ్ల మీద ఒర్రేంత అంటే సిట్యుయేషన్‌ని మాత్రం ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు. మీరిచ్చే ఒక సజెషన్ ఏంటి? అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ని ఆపేసేయాలి. అంటే ఆపడం అనంటే ప్రజలకి ఉపయోగపడే అంటే ఇప్పటికైనా లేట్ కాలే. ఆ సరౌండింగ్స్ కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం. తర్వాత కంప్లీట్‌గా ఇప్పుడు ప్రజలే అంటున్నారు, మా ఇళ్ళల్లో ఎన్ని సంవత్సరాల నుంచి అసలు వాటర్ వస్తలేరు. ఎవరు చెప్పారు వాటర్ వస్తలేని. అట్లాంటి ప్రాంతాలు వదిలేసేయాలి. ఏవైతే వాటర్ వచ్చే ప్రాంతాలను ఫోకస్ చేసి వాళ్ళకి ఏదైనా ఆల్టర్‌నేటివ్‌గా అమౌంట్ ఏదైనా ఇచ్చి అప్పుడు కన్విన్స్ చేసి ఖాళీ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొంతమందిని డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. భరోసా అయితే కల్పించాలి. నేనేమంటున్నా కొంతమందికి డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చారని న్యూస్‌లో చూపిస్తున్నారు. వాళ్ళు అక్కడ రెంటర్స్ ఉండొచ్చు. లేదంటే వాళ్ళ ఇల్లు చాలా చిన్నగుండొచ్చు. వాళ్ళు ఇబ్బంది పడరు. అట్లాంటి వాళ్ళకి ఆ డబుల్ బెడ్‌రూమ్ అనేది యూజ్ అయితది. కానీ 3 ఫ్లోర్స్ బిల్డింగ్, 4 ఫ్లోర్స్ అండ్ ఇంకా పెద్దగా అంటే ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకున్న వాళ్ళకి ఏం ఉపయోగపడుతది? వాళ్ళకి మేమన్నట్టు కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ టీడీఆర్ అనే కాన్సెప్ట్ అయినా తీసుకొని చేసేడుండి. సో దాన్ని బట్టి ఆయన అది అమ్ముకొని ఆ అమౌంట్ వీళ్ళు గెయిన్ చేసుకొని దాని యూజ్ అయితే అవుతుంది కదా! సో ఇట్లాంటివి చేపడితే బావుంటుంది గానీ అన్యాయంగా ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఖచ్చితంగా అట్లా ఎవరు చేసినా కూడా అపోజ్ చేస్తాము. ప్రజల పక్షాన ఉంటాము. నేను చెప్తున్నా ఇన్ కేస్ మా పార్టీ వాళ్ళని ఇట్లా చేసినా కూడా యాస్ ఎ సిటిజన్‌గా నేను కూడా అపోజ్ చేస్తా. కానీ మాకు తెలిసి మా పార్టీ నాయకులు ఎప్పుడు గాని ప్రజలని ఇబ్బంది పెట్టే రకంగా కూడా వ్యవహరించరు. సో అది మాత్రం కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం పోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కోర్ట్ కంటే పెద్దవాళ్ళం మనం ఎవరం కాదు. వాళ్ళు కూడా ఇది తప్పు, మీరు హాలిడేస్ టైంలో చేయొద్దు, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని చెప్తున్నారు. నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి పోయి కూలగొట్టే అవసరం అసలు ఈ ప్రాజెక్ట్‌కి లేదు అట్ ప్రెజెంట్. ఎందుకంటే 4 ఏళ్ళు ఉన్నది. ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది వాళ్ళు మెల్లగా చేసుకోవచ్చు ఇదే ప్రాజెక్ట్. కానీ దానికంటే ముందు చెప్పిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ ఎడ్యుకేషన్‌ని సెట్ చేయండి, హెల్త్‌ని సెట్ చేయండి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ వదిలేసేయండి, కంప్లీట్‌గా వదిలేసేయండి. ఇప్పుడు ప్రజలు కూడా ఆ స్కీమ్స్ గురించి మాట్లాడతలేరు, వాళ్ళని ప్రశ్నిస్తలేరు. అంతే అదే అంటున్నా. ఏది ఆ టైంలో ఇష్యూ ట్రెండ్ అయితదో దాని గురించే మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రభుత్వాల వైఖరి ఎట్లుందో అనేది గమనించండి. అట్లాంటివి ఏ చర్యలైనా కూడా ఏ చర్యలైనా అపోజ్ చేయండి. వాళ్ళకి అండగా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరంతరం ఉండడానికి రెడీగా ఉన్నాం. సో ఇది హేమ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి #.